హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో నైట్ జరిగిన కనెక్ట్ యాషమ్ ఫరెసార్ వెబినార్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో వెరీ క్విక్ అప్డేట్ యాషమ్ ఫరెసార్ షేర్ చేసుకోవడం జరిగింది. సో ఛాలెంజెస్ గురించి చెప్పడం జరిగింది, ప్రజెంట్ కొన్ని గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ గురించి చెప్పడం జరిగింది, విత్డ్రాల గురించి చెప్పడం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఆన్ పేస్ ఎలాంటిది. సో చాలా అంటే చాలా పాయింట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫౌండర్స్, ఈ వీడియో మీకు వెరీ ఇంట్రెస్టింగ్ అవబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ప్రజెంట్ మనకు OS లో అప్డేట్ ఆల్సో రావడం జరిగింది. బట్ అప్డేట్ ఎలా ఉందో అలా నేను షేర్ చేసుకోను. బట్ అందులోకి వెళ్ళి కొన్ని పాయింట్స్, నాకు అర్థమైన పాయింట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒక ఓవరాల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. ఎస్, యాషమ్ ఫరెసార్ రాగానే ఏం చెప్పడం జరిగిందంటే టుడే మీటింగ్ 4 to 5 ఉండబోతుంది, అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాము అని మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ మీటింగ్లోకి వచ్చినందుకు అండ్ మీ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు అని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ పాయింట్, చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది ఆన్ ప్యాసివ్. సో ఆ ఛాలెంజెస్ ఎలాంటివి అంటే చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్లో కొన్ని గుడ్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను గుడ్ మాత్రమే సేవ్ చేసుకుంటా, బ్యాడ్ ఛాలెంజెస్, డర్టీ ఛాలెంజెస్ గురించి మీకు అక్కర్లేదు అని యాషమ్ ఫరెసార్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎటువంటి ఛాలెంజెస్ అంటే మన హేటర్స్ ఉంటారు అండ్ ఫార్మల్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఛాలెంజెస్ రావడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ ఫ్యూ కంట్రీస్ నుంచి ఓన్లీ క్లిక్స్ త్రూ, వాళ్ళు స్వార్థంతో క్లిక్స్ త్రూ ఆన్ పేస్ అలా ఇలా అని షేర్ చేయడం జరుగుతుంది. లైక్ యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, అది ఇది కానివ్వండి, క్లిక్స్ త్రూ వాళ్ళు ఛాలెంజెస్ చేస్తున్నారు. అయితే వాటన్నిటికీ కంట్రోల్ చేయడానికి ఆన్ ప్యాసివ్ ఉంది. అయితే ఆ త్వరలో ఏవైతే బ్యాడ్ ఛాలెంజెస్ ఉన్నాయో ఆ బ్యాడ్ ఛాలెంజెస్ అన్ని రిమూవ్ అవబోతున్నాయి, అన్ని మన కంట్రోల్లోనే ఉన్నాయి అని యాషమ్ ఫరెసార్ క్లియర్గా షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసి, ఏవైతే ప్రజెంట్ ఛాలెంజెస్ వస్తున్నాయో ఈ ఛాలెంజెస్ మనకు మంచిదే. ఎందుకంటే మన ప్రాసెస్ అనేది స్పీడప్ చేయడానికి మనకు మంచిదే. అండ్ మనము చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాము. ఈ వరల్డ్ ఇలా ఉందా, ఇలా ఛాలెంజెస్ వస్తాయని మనము చాలా నేర్చుకుంటున్నాము, మనకు మంచిదే అని యాషమ్ ఫరెసార్ క్లియర్గా అండ్ మొహమ్మద్ కమాల్ సార్ ఆల్సో చెప్పడం జరిగింది ఈ పాయింట్ మీద. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఆన్ ప్యాసివ్లో ఛాలెంజెస్ వస్తున్నాయి అని నేను ఇక్కడ క్విట్ కాను, నెవర్ క్విట్. ఓన్లీ ఆన్ ప్యాసివ్లో ఇన్ అయినాము, మనము కంపల్సరీ విన్ అవుతాము. ఓన్లీ డూ ఆర్ డై సిచ్యువేషన్ మాత్రమే ఆన్ ప్యాసివ్లో, లేదా చేయాలి ఆర్ చావాలి, బస్ ఇదే ఆన్ ప్యాసివ్లో యాషమ్ ఫరెసార్ ఒక స్లోగం. కంపల్సరీ యాషమ్ ఫరెసార్ ఏదైతే అంటాడో అదే చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్లీ ఆన్ ప్యాసివ్ ఒక మోటో టార్గెట్ లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ. సో యాషమ్ ఫరెసార్ గట్టిగా నమ్మడం జరిగింది, లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ చేయాలి, సో అలా చేయాలి ఇలా చేయాలని. అందుకే ఈ ప్రాసెస్ 2018 నుంచి కంటిన్యూ అవుతుంది. మనం ఎక్కడ క్విట్ కామ్ ఆల్సో, మనము ఆల్వేస్ విన్నరు అని యాషమ్ ఫరెసార్ షేర్ చేయడం జరిగింది. ఒకవేళ నేను క్విక్ చేసేటోను ఉంటే సో క్లియర్గా వినండి. సో ఏదో ఒక ఈ కంపెనీ పేరు చేంజ్ చేసి, బ్రాండ్ నేమ్ చేంజ్ చేసి, ఏదో ఒక టూల్ తయారు చేసి, ఆ టూల్ వచ్చేసి నేను మార్కెట్లోకి రిలీజ్ చేసి, సో నో యూ కెన్ పే, మీరు బై చేయండి, నేను మీకు ఎంతో కొంత ఏదో ఇస్తా అని ప్రజెంట్ యాషమ్ ఫరెసార్ ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఎర్నింగ్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటివి యాషమ్ ఫరెసార్ ప్రజెంట్ చేయట్లేదు. నో, యాషమ్ ఫరెసార్ ఒక కమిట్మెంట్, ఒక ప్రామిస్ తోటి రావడం జరిగింది. లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ చేయాలి అండ్ యూజర్స్ అఫ్లేట్స్ కి ఒక సక్సెస్ ఇవ్వాలి అని ప్రామిస్ తోటి రావడం జరిగింది. అదే ప్రామిస్ మీద ప్రజెంట్ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఇక్కడ ఆన్ ప్యాసివ్ అనేది నేమ్ చేంజ్ చేసుకోదు, ఆన్ ప్యాసివ్ అనేది ఓన్ గా క్రియేట్ చేసుకోదు, ఆన్ ప్యాసివ్ మీ కోసం ప్రజెంట్ చేస్తుంది అని ఈ పాయింట్ ఆల్సో చెప్పడం జరిగింది. సో మనము ఈ పాయింట్ చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము, బట్ ఇప్పుడు యాషమ్ ఫరెసార్ నోటి నుంచి వచ్చింది. అయితే చూడండి ఆన్ ప్యాసివ్ ఎలాంటిదో. అయితే హేటర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది రాబోతుంది విత్ ఆన్ ప్యాసివ్ త్రూ. మీరే ఆన్ ప్యాసివ్ ఇలా ఉందా అలా ఉందా అని మీరు బాధపడబోతున్నారు త్వరలో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, చాలా ఛాలెంజెస్ ఇంకా వస్తున్నాయి అండ్ ప్రాబ్లమ్స్ ఆల్సో వస్తున్నాయి. సో బ్యాంక్ నుంచి అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఆల్సో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ మన దగ్గర ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంది. సో వీటి మీద ఆల్సో మనకు సొల్యూషన్ ఉంది, మన టెక్ టీమ్ అనేది చూసుకుంటుంది అని యాషమ్ ఫరెసార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, పేఅవుట్ గురించి మాట్లాడుకోవాలంటే, అంటే నెక్స్ట్ వీక్ అంటే టుడే వచ్చేసి మనకు ఫ్రైడే, నెక్స్ట్ వీక్ నుంచి మనకు క్రిప్టోలో విత్డ్రాల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్లో ఎనీ టైంలో మండే కావచ్చు ఆర్ ఫ్రైడే ఆల్సో కావచ్చు, నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఆల్సో కావచ్చు, సాటర్డే లోపు ఆల్సో
విత్డ్రాల్ బల్క్లో స్టార్ట్ కావచ్చు. నెక్స్ట్ వీక్ వచ్చేసి మండే ఆన్వర్డ్స్ విత్డ్రాల్ టెస్టింగ్ అనేవి జరుగుతాయి క్రిప్టోలో. ఆఫ్టర్ క్రిప్టో అయిపోయిన తర్వాత లిటిల్ బిట్ టైం అనేది బ్యాంక్ విత్డ్రాల్ వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే బ్యాంక్ విత్డ్రాల్ అయితే ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి. సో వీటన్నిటికీ సొల్యూషన్ మనకు వస్తుంది కాబట్టి అక్కడ టెస్టింగ్ నడుస్తుంది, వర్క్ నడుస్తుంది కాబట్టి బ్యాంక్ వాళ్ళకి 1 or 2 week డిలే కావచ్చు ఫౌండర్. బట్ క్రిప్టోలో ఎవరైతే పెట్టుకున్నారో నెక్స్ట్ వీక్ వాళ్ళకు కంపల్సరీ విత్డ్రాల్ రావాల్సిందే, వస్తాయి ఆల్సో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్రిప్టోలో ఎవరైతే పెట్టుకున్నారో బ్యాంక్లో ఎవరైతే పెట్టుకున్నారో మనకు గత వెబినార్లో యాషుఫర్ సార్ ఏమన్నాడు, రీసెట్ ఆప్షన్ ఇస్తా అన్నాడు. బట్ ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ మనకు నెక్స్ట్ వీక్ రాబోతుంది. ఎడిట్ అంటే ప్రజెంట్ బ్యాంక్లో పెట్టుకున్న వాళ్ళు క్రిప్టోలో కన్వర్ట్ చేసుకోవచ్చు, క్రిప్టోలో పెట్టుకున్న వాళ్ళు బ్యాంక్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ $500 $200 పెట్టిన వాళ్ళు $1000 ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు అనుకూలంగా మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ మనకు నెక్స్ట్ వీక్ కల్లా అవైలబుల్ ఉంటుంది అని యాషుఫర్ సార్ ఆల్సో చెప్పడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీథింగ్ గుడ్ అంటే నెక్స్ట్ వీక్ లో అన్ని బాగుంటే, మన ప్రాసెస్ అన్ని బాగుంటే, సో నెక్స్ట్ వీక్ లో మనము రాబోతున్నాము విత్ బాము తోటి అండ్ విత్ వెబినార్ తోటి రాబోతున్నాము. ఆ బాము చాలా ఎగ్జైటెడ్ బామ్ అండ్ చాలా మీకు ఎంగేజ్ గా ఉంచే బాము అండ్ మీకు ఎనర్జీ అండ్ గేమ్ చేంజింగ్ బాము అని యాషుఫర్ సార్ షేర్ చేయడం జరిగింది. అన్ని బాగుంటే నెక్స్ట్ వీక్ లో ఆ బామ్ మనకు షేర్ చేసుకుంటారు. 360 వెబినార్ అండ్ స్పెషల్ వెబినార్ ఆల్సో ఉంటుంది విత్ యాషుఫర్ సార్ తోటి అని ఆల్సో యాషుఫర్ సార్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బంగ్లాదేశ్ గురించి షేర్ చేయడం జరిగింది. అయితే కంట్రీ నేమ్ యూజ్ చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్లో చాలా ఫౌండర్స్ అనేవి ఫ్రాడ్ చేయడం జరుగుతుంది. అయితే బంగ్లాదేశ్ నుంచి మనకు ప్రెస్ రిలీజ్ వచ్చింది, ఆన్ ప్యాసివ్ అలా ఇలా, ఆన్ ప్యాసివ్ ఫ్రాడ్, ఆన్ ప్యాసివ్ ఇల్లీగల్, ఆన్ ప్యాసివ్ MLM అని ప్రెస్ రిలీజ్ అనేవి వస్తున్నాయి అని యాషుఫర్ సార్ క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆన్ ప్యాసివ్ అనేది బంగ్లాదేశ్ లో టైమ్ టు టైం రెంట్ పే చేస్తుంది, ఆఫీసర్స్ కి టైమ్ టు టైం లాయర్ కి పే చేస్తుంది. అండ్ మనకు బంగ్లాదేశ్ లో లైసెన్స్ ఆల్సో ఉంది. సో టోటలీ లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో టోటలీ ఉన్నాయి మనకు ప్రజెంట్ బంగ్లాదేశ్ లో. అయినా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. బట్ ఇక్కడ మన ఆన్ ప్యాసివ్ టెక్ టీమ్, మన ఆన్ ప్యాసివ్ లీగల్ టీమ్ ఆల్సో ఉంది. అన్ని లీగల్ టీమ్ అనేవి హ్యాండిల్ చేసుకోవడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్స్ కి అని ఇక్కడ యాషుఫర్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ బంగ్లాదేశ్ లో ఫ్యూ ఫౌండర్స్ వచ్చేసి చాలా ఫ్రాడ్స్ అండ్ ఫ్రాడ్ అడ్రస్ తోటి పేమెంట్ చేస్తున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ అడ్రస్ పెడుతున్నారు, USA అడ్రస్ మెన్షన్ చేసి. సో అడ్రస్ అంటే మనకు న్యూ పాపప్ ఇవ్వడం జరిగింది కదా యాషుఫర్ సార్, ఈ ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి ఆ పాపప్ ఇవ్వడం జరిగింది. సో ఫౌండర్స్ ఏదైతే మీ బ్యాంక్ లో డీటెయిల్స్ ఉన్నాయో, ఆధార్ కార్డు ఏదైతే డీటెయిల్స్ ఉందో, బ్యాంక్ లో ఏదైతే డీటెయిల్స్ ఉందో అదే అడ్రస్ ఇవ్వండి. రాంగ్ అడ్రస్ ఇస్తే సో మీరు ఆల్సో ఫ్రాడ్ అని మేబీ యాషుఫర్ సార్ అనుకోవచ్చు, టెక్ టీమ్ అనుకోవచ్చు. అండ్ మీ ఐడి ఆల్సో బ్లాక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ కార్డ్ ఆల్సో బ్లాక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా సీరియస్ గా తీసుకున్నారు యాషుఫర్ సార్ నెట్ మీటింగ్ లో. కంపెనీ మీద ఎఫెక్ట్ పడనంత వరకే, కంపెనీ దగ్గరికి రానంత వరకే ఎవరికైనా మనము చాయిస్ ఇచ్చేది. అయితే ఆ చాయిస్ వాళ్ళందరూ కోల్పోతున్నారు కాబట్టి సీరియస్ యాక్షన్ అనేది ఉండబోతుంది ప్రజెంట్ ఆన్వర్డ్స్. ఆన్ ప్యాస్ లో ఎవ్రీథింగ్ కంట్రోల్ లోనే ఉంది. ఎవరైతే ఈ ఫ్రాడ్స్ ట్రాన్సాక్షన్ ఎవరైతే కంపెనీ టు అగ్నెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్, ఆ సొల్యూషన్ వచ్చేసి వాళ్ళ ఐడి రిమూవ్ సొల్యూషన్ అనేది దొరకబోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆన్ ప్యాసివ్ ఓన్లీ విన్ 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 విన్, మనం ఎప్పటికీ క్విక్ కాము అని ఇంకోసారి షేర్ చేయడం జరిగింది. అండ్ క్రెడిట్ పేమెంట్ మనము ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయితే మీరు చూడొచ్చు, క్రెడిట్ కార్డు ఉంటే ఇంతకు ముందు మనం 1-2 కార్డ్ పే చేసేది, బట్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే క్రిప్టోలో బల్క్ అవుట్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవబోతుంది. మనం ఇక్కడ MLM కాన్సెప్టే కాదు అని ఇంకోసారి షేర్ చేయడం జరిగింది. అండ్ మన కంపెనీకి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆల్సో కంపెనీకి తెలుసు. ఈ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అండ్ ఫ్రాడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పీకేస్తే మన కంపెనీ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ ప్రొటెక్షన్ ఎలా చేయాలో అనేది ఆల్సో మనకు ప్రజెంట్ వాళ్ళ త్రూ మనము నేర్చుకోవడం జరిగింది అని ఆల్సో క్లియర్ గా షేర్ చేయడం జరిగింది. నేను ఓవరాల్ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఇక్కడ ఇండియన్ పీపుల్స్ కి, ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ పీపుల్స్ కి. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ మన కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇష్యూ చేసిరంట స్వాన్స్ ఆన్ ప్యాస్ ఇలా అని. సో మీరు ఇష్యూ చేస్తే అక్కడ ఏమి కాదు, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఆన్ ప్యాసివ్ అనేది ఒక ఐటీ కంపెనీకు మనము టచ్ చేయలేము బికాస్ రిజిస్టర్డ్ అయి ఉంటది ఐటీ కంపెనీ. టోటల్ లైసెన్స్ ఆల్సో ఉంటది. వితౌట్ లైసెన్స్ తోటి ఏ కంపెనీ ఇన్ని రోజులు ఉండదు. వితౌట్ లీగల్ టీమ్ తోటి ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్ కంపెనీ ఎక్కడ ఉండదు. ఆన్ ప్యాసివ్ ప్యూర్లీ 100కు
10,000% ప్యూర్ లీగల్ కంపెనీ కాబట్టి ప్రజెంట్ మన కంపెనీ అలానే ఉంది, ఆఫీసెస్ ఆల్సో అలానే ఉన్నాయి. చాలా మంది ఇష్యూ చేస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ యాషుమ్ ఫరే సార్కి ఆల్సో తెలుసు. అయితే ఓన్లీ బంగ్లాదేశ్ పేరు చెప్పడం జరిగింది, బంగ్లాదేశ్ ఫౌండర్ గురించి ఆల్సో బ్యాడ్గా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే బ్యాడ్ చేస్తున్నారో వాళ్ళకు తీసేస్తున్నా, అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు ఆల్సో అని చెప్పడం జరిగింది. బట్ బంగ్లాదేశ్లో ఫ్యూ హార్టెడ్ పీపుల్స్ ఉన్నారు, సో చాలా మంచోరు ఆల్సో ఉన్నారు, వాళ్ళ కోసం అన్పాసివ్ ఉంది అని ఆల్సో చెప్పడం జరిగింది. సో మీరు మిస్టేక్ తోటి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి. సో బీ కేర్ఫుల్. నా ఒక అడ్వైజ్ మీకు, రియల్లీ నా ఒక అడ్వైజ్ మీకు, ఆన్ ప్యాసివ్ గురించి తెలుసుకోండి. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మాట్లాడుకుందాము. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. సైనింగ్ అప్. ఆన్ ప్యాసివ్ కృష్ణ.